హనీ విషయానికి వద్దాం. ఏంటి అసలు టీజర్‌తోనే కొంచెం భయపెట్టడానికి ప్రయత్నించారు అసలు? భయపెట్టింది అంటే అది సంతోషం యాక్చువల్‌గా. దాని తాలూకా ఇంటెన్షన్ అదే కాబట్టి. బట్ థాంక్ యూ. థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అంతే ఇంకేం చెప్పాలి. ఓకే. ఏంటి సార్ అసలు సినిమా థీమ్ ఏంటి? సెట్ ఏంటి అసలు? సినిమా థీమ్ ఏంటంటే మీకు మనుషుల్లో ఎంత సైంటిఫిక్ ఇదొచ్చినప్పటికి కూడాను ఈజీ మనీ, ఈజీ మనీతో పాటు ఈజీ పవర్ అనేది ఎవరు మాట్లాడరు. ఈజీ మనీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం తప్ప ఈజీ పవర్ అన్నది మాట్లాడరు. ఈజీ పవర్ అన్నది వస్తుంది అని నమ్మే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే మీరు ఉండే ఫ్లాట్‌లో మీ పక్క ఫ్లాట్‌లో ఏం జరుగుతుందో మీకు ఎప్పటికీ తెలీదు. అది న్యూస్ ఛానల్‌లోనో లేకపోతే పేపర్‌లోనో వచ్చిందాక ఇది మన అపార్ట్మెంట్‌లో ఇలా జరిగిందా అన్న విషయం మనకు తెలీదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే మదనపల్లిలో జరిగిన హ్మ్. హ్మ్. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని అవును. చంపేసింది. డంబెల్‌తో కొట్టి చంపేసింది. ఆ వార్త చదివినప్పుడు ఆమెకి షీ ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ మళ్ళీ. ఆమె ఎడ్యుకేటెడ్. ఎవరు తల్లి మదర్ ఎవరైతే ఉన్నారో పిల్లలిద్దరూ బాగా ఎడ్యుకేటెడ్. వాళ్ళ ముగ్గురు ఆ కాన్సెప్ట్‌ని ఎలా నమ్మారు, వాళ్ళకి ఎలా బ్రెయిన్ వాష్ అయింది, వాళ్ళు ఎలా దానివల్ల ప్రభావితం అయ్యారనేది ఆలోచించినప్పుడు హ్యూమన్ సైకాలజీ అంటే హ్యూమన్ మైండ్‌లో ఎంత డార్క్‌నెస్ ఉంటది, ఎంత హార్ఫెయింగ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నది ఫస్ట్ థాట్.